మరోవైపు ఎన్కౌంటర్ కు సంబంధించి ఏపీసీఎల్సీ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. దీనిపై కాసేపట్లో విచారణ జరగనుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇప్పుడే విచారణ పూర్తయింది. మృతదేహాలను భద్రపరచాలని ఏపీ సర్కారుకు హైకోర్టు ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారన్న విషయానికి సంబంధించి మాత్రం స్పష్టత రాలేదని ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే అది ఒరిస్సా ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ కాబట్టి ఆ మృతదేహాలు ఎంతమంది చనిపోయారు, అక్కడ జరిగినటువంటి వాస్తవ పరిస్థితి ఏంటి, ఆ మృతదేహాలు ఇంకా ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి రానందున తాము ఏమీ చెప్పలేము అనేటువంటి విషయాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కానీ ఏపీసీఎల్సీ తరపున లాయర్ రఘునాథ్ మాత్రం ఇప్పటి వరకు 26 మంది ఎన్కౌంటర్ లో చనిపోయినట్టు సమాచారం ఉంది. మరి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఆ మృతదేహాలను భద్రపరచాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇందులో చాలా మంది అగ్రనేతలు ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మరి ఆ అగ్రనేతలకు సంబంధించినటువంటి వివరాలు కూడా పోలీసులు వెల్లడించడం లేదు. ఇంకా మృతదేహాలను గుర్తించలేనటువంటి పరిస్థితి పోలీసులు ఉంది అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మృతదేహాలను ఖచ్చితంగా భద్రపరచాలి. అలాగే ఎంతమంది చనిపోయారు, ఆ ఉన్నటువంటి మావోయిస్టులో అగ్రనేతలు ఎవరెవరున్నారు, ఎవరెవరు మొత్తం పూర్తి స్థాయిలో నివేదిక కోర్టుకు సమర్పించాలని రఘునాథ్ పేర్కొన్నారు. కానీ మరి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ప్రాంతం తమ పరిధిలో ఉన్నందున మరి ఆ మృతదేహాలు ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ అటు తెలంగాణ పరిధిలోకి రాలేదు అనేటువంటి విషయాన్ని హైకోర్టు అడ్వకేట్ జనరల్ చెప్తున్నారు. కాబట్టి ఈ సందర్భంలో తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేము అనేటువంటి విషయాన్ని హైకోర్టు స్పష్టం చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ పరిధిలోకి బార్డర్ లోకి గనక ఈ మృతదేహాలు ఎన్కౌంటర్ లో చనిపోయినటువంటి మావోయిస్టుల మృతదేహాలు వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ మృతదేహాలను భద్రపరచాల్సిందే అనేటువంటి విషయాన్ని చెప్పింది. విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. మరి ఎల్లుండిలోగా దీనికి సంబంధించినటువంటి నివేదిక కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఇంకా ఆపరేషన్ కొనసాగుతోంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ ప్రధానంగా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆపరేషన్ జరుగుతున్నటువంటి సందర్భంలో మరి మృతుల సంఖ్య కూడా మరింత పెరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందనేటువంటి విషయం దీనికి సంబంధించి స్పష్టంగా అర్థమవుతోంది. మరి 26 మంది ఇప్పటి వరకు అధికారికంగా ఉదయం నుంచి 17, 18, ఆ తర్వాత 23 అన్నారు. మళ్ళీ తాజాగా ఏపీసీఎల్సీకి సంబంధించినటువంటి లాయర్ 26 మంది చనిపోయారు అనేటువంటి విషయం చెప్పారు. మరి ఇంతవరకు చనిపోయిన మృతుల సంఖ్య విషయంలో మాత్రం క్లారిటీ లేదు. అందులో అగ్రనేతలు ఇప్పటి వరకు కేవలం రవి అలియాస్ గణేష్, అలాగే మరొక వ్యక్తికి సంబంధించినటువంటి 2 వ్యక్తుల సంబంధించిన పేర్లు మాత్రమే బయటికి వచ్చాయి. అధికారికంగా ఇంకా ఎలాంటి పేర్లు బయటికి రాలేదు. అక్కడ స్వాధీనం చేసుకున్నటువంటి వాటికి సంబంధించి కూడా కొన్ని వెపన్లు, ఇతరత్ర అక్కడ ఉన్నటువంటి వస్తువులు మాత్రమే లభించినట్టు పోలీసులు చెప్తూ ఉన్నారు. ఏపీ డీజీపీ కూడా కాసేపట్లో అక్కడికి చేరుకున్న తర్వాత పూర్తి స్థాయిలో పరిశీలన జరిపి దీనికి సంబంధించి మీడియాతో వెల్లడించేటువంటి అవకాశం కనిపిస్తుంది. క్లారిటీ మాత్రం ఇంతవరకు ఎంతమంది చనిపోయారన్న దానికి సంబంధించి క్లారిటీ లేదు. అలాగే ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంకా ఉన్నటువంటి వాళ్లలో అగ్రనేతలు ఎవరెవరు ఉన్నారు అన్నింటికి సంబంధించి మరి రాత్రిలోగా ఒక సమగ్రమైనటువంటి వివరాలు బయటికి వెల్లడేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మరి ఈ సందర్భంలో తాము ఎలాంటి ఉత్తర్వులు మాత్రం ఇవ్వలేము అనేటువంటి విషయాన్ని హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు ఆంధ్ర తెలంగాణ బార్డర్ లోకి ఒకవేళ మృతదేహాలు వస్తే గనక ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ మృతదేహాలను భద్రపరచాల్సిందే అనేటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ కు హైకోర్టు స్పష్టం చేసింది. మరి ఎల్లుండి నివేదిక ఇస్తారు కాబట్టి ఏ రకమైనటువంటి వివరాలు అందులో పొందుపరుస్తారన్నది మనం చూడాల్సింది. శర్మ, ఇంకా ఎంత టైం ఈ ఆపరేషన్ కూంబింగ్ ఆపరేషన్ అనేది నిర్వహిస్తారు? ఇంకా ఎంతమంది చనిపోయినట్లుగా అప్పటి వరకు మనకి అప్డేట్ వస్తుంది? హైకోర్టుకు ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ చెప్పిన దాని ప్రకారం ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని వీళ్ళు చెప్పారు. కానీ ఉదయం 6:30, 7 గంటల ప్రాంతం వరకే నిన్న సాయంత్రం నుంచే ఆపరేషన్ కొనసాగింది. పక్కా ప్లీనరీ సమావేశం జరుగుతుందన్న పక్కా సమాచారంతోనే ఏ హౌన్స్ పోలీసులు ఇటు ఆంధ్రప్రదేశ్ అటు ఒరిస్సా పోలీసులు ఆ సమావేశం జరుగుతున్నటువంటి ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఇటీవల కాలంలో చాలా మంది అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు
లొంగిపోయారు. ఆ లొంగిపోయినటువంటి సందర్భంలోనే వాళ్ళ నుంచి కీలక సమాచారం సేకరించారు. ఆ మల్కన్గిరి ఏరియాలో ప్లీనరీ సమావేశానికి సంబంధించి ముఖ్య నేతలు ఆర్కే గణేష్ లాంటి కీలకమైనటువంటి నేతలు ఇందులో హాజరవుతారు. ఆ సమావేశంలో పాల్గొంటారు. మరి ఆ సమావేశంలో పాల్గొనేటువంటి సందర్భంలోనే ఈ సమావేశం జరుగుతుంది కాబట్టి కీలకమైనటువంటి వ్యక్తులు ఇందులో ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి వాళ్లను మట్టు పెడితే గనక ఇదొక పెద్ద ఆపరేషన్ అవుతుంది. ఆ ప్రాంతంలో ఆంధ్ర ఒరిస్సా బార్డర్ లో మావోయిస్టు కార్యకలాపాలు చాలా విపరీతంగా ఉన్నాయి కాబట్టి ఈ సమావేశంలో పాల్గొనేటువంటి అగ్రనేతలు కావచ్చు, ఇతరత్ర నేతలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ మట్టు పెడితే కనుక ఒక పెద్ద ఆపరేషన్ ను నిర్వహించినటువంటి అవకాశం మనకు కనిపిస్తుందనే వ్యూహంతోనే ఆంధ్ర ఒరిస్సాకు సంబంధించినటువంటి గ్రేహౌండ్స్ పోలీసులు ఆ సమావేశ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఏకకాలంలో 18 మంది ఇప్పటి వరకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం 18 మందిని హతమార్చినట్టు తెలుస్తుంది. మరి ఈ సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు హైకోర్టులో ఇచ్చినటువంటి సమాచారం మేరకు 26 మంది వరకు హతమైనట్టుగా తెలుస్తుంది. మరి అగ్ర నేతలు ఎవరున్నారన్న దానికి సంబంధించి ఇంకా పోలీసు అధికారులు మృతదేహాలను గుర్తించిన తర్వాత గానీ ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. మరోవైపు మాజీ మావోయిస్టులను కూడా రంగంలోకి దింపబోతున్నారు. ఆ మృతదేహాలను గుర్తుపట్టడానికి మాజీ మావోయిస్టులు మాత్రమే గుర్తించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు 15-20 ఏళ్ల క్రితం మావోయిస్టు నక్సలిజంలో చేరారు. ఆ తర్వాత వీళ్ళు అప్పుడప్పుడు కొన్ని విడుదలైనటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ వాళ్ళ ద్వారా వచ్చినటువంటి సమాచారం ఆధారంగానే వాళ్ళను గుర్తించే అవకాశం ఉంది. కానీ మాజీ మావోయిస్టులు కూడా గుర్తించగలిగినటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే వాళ్ళందరినీ రంగంలోకి దించబోతున్నారు. కాసేపట్లో వాళ్లతో కలిసి పోలీసు ఉన్నతాధికారుల ఒక ప్రత్యేక టీం స్పాట్ కు చేరుకునేటువంటి అవకాశం ఉంది. మృతదేహాలను గుర్తించిన తర్వాత కానీ ఎవరెవరు ఆ ఆపరేషన్ లో హతమయ్యారు, ఎన్కౌంటర్ లో హతమయ్యారన్న దానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ రఘునాథ్ పిటిషనర్ తరపు లాయర్ కూడా ఉన్నారు. ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి, వాళ్ళు జరిగినటువంటి వాదనకు సంబంధించి? ఒక అందరు కలిసి చేద్దాం. రైట్ శర్మ. ఏఓబి ఎన్కౌంటర్ లో కీలక నేత కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేష్ మృతి చెందాడు. వైఎస్ హయాంలో చర్చల ప్రతినిధి రామకృష్ణతో పాటు గణేష్ కూడా వచ్చాడు. జయశంకర్ జిల్లా వెలిసాల గ్రామానికి చెందిన గణేష్ కుటుంబ సభ్యులంతా కూడా మావోయిస్టులే. అన్నయ్య ఆజాద్ ఎన్కౌంటర్ లో చనిపోతే గాజర్ల అశోక్ అలియాస్ ఐతో 10 నెలల క్రితం లొంగిపోయాడు. ఐతో మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోడల్ కమిటీ సభ్యునిగా దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీలో పనిచేశాడు. ఐటీఐ చదువుతోన్న సమయంలో రాడికల్ స్టూడెంట్ యూనియన్ కి ఆకర్షితుడై ఉద్యమంలోకి వెళ్లిన గణేష్ ఉద్యమాన్నే నమ్ముకుని అందులోనే కొనసాగుతున్నాడు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ అనతి కాలంలో కేంద్ర కమిటీ సభ్యుడిగా అయ్యాడు. వ్యూహ రచనలో ఆరితేరిన గణేష్ ఎత్తుగడ్లు పోలీసుల దాడుల్ని తిప్పికొట్టడంలో అందవేసిన చెయ్యి. ఏటూరు నాగారంలో పోలీసులపై దాడి ఘటన గణేష్ ఆధ్వర్యంలోనే జరిగింది. అలిపిరి ఘటనలో కూడా గణేష్ కు సంబంధాలు ఉన్నాయని పోలీసులు చెబుతుంటారు. గణేష్ ది జయశంకర్ జిల్లా వెలిసాల గ్రామం. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి ఎలా ఉంది? పూర్తి వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, వెలిసాల గ్రామంలో పరిస్థితి ఎలా ఉంది? కొద్దిసేపు క్రితం అధికారికంగా సమాచారం అందినట్టు తెలుస్తుంది. ఏఓబిలో ఆంధ్ర ఒరిస్సా బార్డర్ లో మల్కనగిరి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో 23 మంది నక్సలైట్లు చనిపోయారని, ఆ 23 మంది నక్సలైట్లలో గాజర్ల రవి ఆలియాస్ గణేష్ ఆలియాస్ ఉదయ్ ఏఓబి కార్యదర్శి హోదాలో చనిపోయారని పోలీసులు కొద్దిసేపు క్రితం అధికారికంగా వరంగల్ పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే ఆ గ్రామానికి కూడా సమాచారం అందించారు. దీంతో ఆ గ్రామంలోనే కాదు ఆ ప్రాంతంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. వరంగల్ జిల్లా ఇటీవల కొత్తగా ఏర్పడిన జయశంకర్ జిల్లా టీకుమట్ల మండలానికి చెందిన వెలిచాల గ్రామానికి చెందిన గాజర్ల రవి ఆలియాస్ గణేష్ ఉద్యమ ప్రస్థానం దాదాపు 30 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం అని చెప్పవచ్చు. వారి కుటుంబంలో 5 అన్నదమ్ములు ఉంటారు. 5 అన్నదమ్ముల్లో 4 కూడా మావోయిస్టు నేపథ్యం ఉన్నవారే. ఆజాద్ కావచ్చు, ఆజాద్ ఎన్కౌంటర్ లో చనిపోయారు. ఆ తర్వాత 5 కూడా ఏడాదిన్నర క్రితం ఒక ఘటనలో లొంగిపోయిన 5 ప్రస్తుతం సింగరేణి జిల్లా మంచిర్యాలలో ఆటో నడుపుతున్నారు. సో సాధారణ జీవితం గడుపుతున్నారు. అయితే ఒక్కసారిగా గణేష్ కూడా ఎన్కౌంటర్ లో మృతి చెందారన్న వార్త ఆ కుటుంబాన్ని కానీ వారి బంధువులు కానీ ఎవరు నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే వరుస ఒక్కొక్కరు నేల కొరుగుతున్న పరిణామాలు ఎవరికి జీర్ణించుకోలేకపోతున్నారు. లేకపోతే గణేష్ ఉద్యమ ప్రస్థానాన్ని గురించి అందరూ చెప్పుకుంటున్నారు. ఎందుకంటే వరంగల్ జిల్లా ఏటునారంలో ఒకసారి
ఫైరింగ్ అయినప్పుడు పోలీసుల మీద అటాక్ అయినప్పుడు కూడా గణేష్ చాలా కీలక పాత్ర. మిలిటరీ దాడుల నేపథ్యం, మిలిటరీ వీరరచన చేయడంలో గణేష్ దిట్ట అని చెప్తారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అలిపి ఘటనల సమయంలో కూడా గణేష్ చాలా కీలక పాత్ర పోషించారని చెప్తుంటారు. ఇలా దాదాపు 25 కేసులు వరంగల్ జిల్లాలో ఉన్నాయి. దాదాపు 20 లక్షల రివార్డు కూడా గణేష్ పైన ఉంది. పట్టిస్తే 20 లక్షలని కూడా పోలీసులు గతంలో ప్రకటించున్నారు. ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు చర్చలు కొనసాగినప్పుడు మావోయిస్టు నేత రామకృష్ణతో కలిసి గణేష్ ఆ కీలక చర్చల్లో పాల్గొన్నారు. చర్చల్లో పాల్గొనే సమయంలో కూడా చాలా వ్యూహాలు, అదేవిధంగా ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కోవాలి, మావోయిస్టు యొక్క సిద్ధాంతాలు ఏ విధంగా ఉండాలని కూడా కొంత బ్లూ ప్రింట్ గా చేసినట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తానికి గణేష్ ఏఓబి రాష్ట్ర కార్యదర్శి హోదాలో చనిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకా అధికారిక సమాచారం కొద్దిసేపు క్రితం వచ్చింది. మంచిర్యాలలో ఉన్న తన సోదరులు ఐతు, అదేవిధంగా సమ్మయ్య కొద్దిసేపు క్రితం వెలిచాలకు చేరుకున్నారు. వారు ఒక్కసారిగా వారి కుటుంబం కానీ ఆ గ్రామస్తులు కానీ దుఃఖసారంలో మునిగిపోయారని చెప్పొచ్చు. యావని వెంకట్, మరి గణేష్ సోదరుడు ఐతుతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? ఆయన ఏమంటున్నాడు? ఐతుతో ఉదయం మాట్లాడే ప్రయత్నం చేశాను. అదేవిధంగా వారి సోదరుడు సమ్మయ్య, వారి పెద్దన్న సమ్మయ్య ఉంటారు, సమ్మయ్యతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాను. వారు మంచిర్యాల జిల్లా నుంచి ఉదయం వారికి సమాచారం అందింది. వారు మంచిర్యాల జిల్లా నుంచి వరంగల్ కు బయలుదేరే క్రమంలో ఉన్నారు. అయితే ఉదయం 4 గంటలకి ఎన్కౌంటర్ మొదలైన తర్వాత దాదాపు 11-12 గంటల ప్రాంతంలో వారికి సమాచారం వచ్చింది. అయితే అందులో గాజల రవి ఉన్నాడా లేడా అన్నది వారికి ఇంకా సందేహంగానే ఉంది. అయితే వారికి ఉన్న కొంత పరిచయాలు, వారికి ఉన్న నెట్వర్క్ ప్రకారం పోలీసులు కూడా కొంత ఆశించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గాజల రవి మరణం నిజంగా మరణించాడా లేకుంటే ఎన్కౌంటర్ లో తప్పించుకున్నారా అని కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో వారు ఇంకా క్రాస్ చెక్ చేసుకునే పనిలో ఉన్నారు. కొద్దిసేపు క్రితమే గాజల రవి చనిపోయినట్టుగా వారికి కన్ఫర్మ్ కావడంతో వారు గ్రామం వైపు, ఊరి వైపు వస్తున్నారు. మరి కాసేపు వరంగల్ చేరుకునే అవకాశం ఉంది. వరంగల్ నుంచి నేరుగా వారు వెలిశాలకు వెళ్లే అవకాశం ఉంది. సో మొత్తానికి గణేష్ మృతి పట్ల గ్రామస్తులే కాదు, వరంగల్ జిల్లా మావోయిస్టు అదేవిధంగా సానుభూతి పనులందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యం లోనవుతున్నారు. ఎందుకంటే మిలిటరీ యుద్ధ తంత్రాల్లో, చాలా మావోయిస్టు యుద్ధ తంత్రాల్లో నేర్పరిగలిగిన గణేష్ ఎన్కౌంటర్ లో మరణించడాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తానికి ఏఓబి రాష్ట్ర కార్యదర్శి హోదాలో చనిపోయిన వార్తను పోలీసులు కొద్దిసేపు క్రితం వరంగల్లో ధృవీకరించారు. యామిని. రైట్ వెంకట్.